ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు కూడా మన రోజును ప్రార్థనతో ప్రారంభించాలి. అప్పుడే మనం ఆ రోజులో ప్రతి శోధనను ఎదుర్కోగలుగుతాం. ప్రతి ఇబ్బందిని చాకచక్యంగా దేవుని యొక్క జ్ఞానముతో, దేవుని బలముతో మనం ఎదుర్కోగలం. ఈరోజు మరి చాలామందికి కొన్ని డెడ్ లైన్స్ ఉండొచ్చు, ఆర్థికంగా కానీ, లేదంటే ఇతరితర కారణాలు కానీ, ఏదో ఒకటి ఈరోజు ఏ విధంగా గడుస్తుందా అని ఈరోజు నీకున్న సమస్యని బట్టి నీవు భయపడుతూ ఉండొచ్చు. ఈరోజు నీకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అని. ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీవెందుకు భయపడాల్సిన అవసరమే లేదు. జీవం కలిగిన దేవుడు, బలమైన దేవుడు, అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడు నీ తోడుండగా నీవెందుకు భయపడడం? నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించి దేవుని సన్నిధిలో నీ సమస్యను విడిచిపెట్టు. ఆయనే నీ మనస్సుకు నెమ్మదిని, శాంతిని, నీకు బలాన్ని చేకూరుస్తాడు. నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తావా? మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈరోజు మరి ఏ భయాలతో అయితే నీ బిడ్డలు ఉన్నారో ప్రతి భయము నుండి విడుదల దయచేయండి. ఈరోజు నీవు నాకు వాగ్దానం ఇచ్చు, నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడొద్దు అని. ప్రభువా, అవును తండ్రి, నీవు మాకుండగా మేమెందుకు భయపడాలి ప్రభువా? కొండల తట్టు మా కన్నులెత్తి చూచినా మాకు ఎక్కడి నుండి సహాయము రాదు. కేవలము నీ వలన మాత్రమే మాకు సహాయం వస్తుంది. ఈ రోజంతటిలో కూడా సాతాను మీద జయాన్ని, శోధనల మీద జయాన్ని, ఆకర్షణల మీద జయాన్ని ఇవ్వండి. నీ కృపచేత ఆదరించండి ప్రభువా. ఇదిగో నీవే తోడుండి ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నూతన కార్యాలు తలపెట్టారు వారందరినీ దర్శించి వారి కార్యము సఫలీకృతం చేయమని. ఎగ్జామ్స్కి వెళ్ళేవారు, కాలేజెస్కి వెళ్ళేవారు, స్కూల్స్కి వెళ్ళేవారు, ఉద్యోగాలకు వెళ్ళేవారు, వ్యాపారాలు చేయవారు, నేల పంటల మీద ఆధారపడినవారు, తమ వృత్తిని బట్టి జీవనాన్ని సాగిస్తున్నవారు మీరు దీవించి, వారి కష్టార్జితమును దీవించి నూరంతల ఫలము దయచేయండి. ఇంకెంతమంది బిడ్డలైతే అయ్యా మరి కామెంట్స్ రూపంలో, మెసేజ్ల రూపంలో అయ్యా ప్రార్థన అవసరతలు అడుగుతున్నారు, ప్రతి ఒక్కరి ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.